హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 50% ఫిట్‌మెంట్‌తో భారీ పీఆర్‌సీ మే 5న డెడ్‌లైన్. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల సమస్యలు అగ్నిపర్వతంలా మారుతున్నాయన్నమాట. సో, అగ్నిపర్వతంలా మారుతున్న తరుణంలో పీఆర్‌టీయూ ఉద్యోగ సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత తీవ్రమైన మరియు స్పష్టమైన హెచ్చరికలను జారీ చేసింది. ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాడే ఈ కీలక సంఘం ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి జాప్య విధానాలను ఎండగడుతూ తమ ప్రధాన డిమాండ్‌గా 51% ఫిట్‌మెంట్‌తో కూడిన కొత్త పీఆర్సీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేసింది. పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలు మరియు ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి 51% ఫిట్‌మెంట్ అనేది న్యాయబద్ధమైన కోరిక అని వారు స్పష్టం చేశారు. కేవలం మాటలతో సరిపెట్టకుండా ఈ కొత్త వేతన సవరణను అమలు చేయడానికి అవసరమైన చర్యలు యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని గట్టిగా కోరారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాల్లో పేరుకుపోయి ఉన్నటువంటి సుమారు 13,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లుల అంశంపై కూడా సంఘం నాయకులు గర్జించారు. ఉపాధ్యాయులకు రావాల్సిన జీపీఎఫ్, మెడికల్ బిల్స్, సరెండర్ లీవ్స్ మరియు ఇతర ప్రయోజనాలకు సంబంధించిన ఈ భారీ మొత్తం ట్రెజరీలో నిలిచిపోవడం వల్ల లక్షలాది కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు వారని అయితే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ 13,000 కోట్ల రూపాయలను ఏదో ఒక సాకుతో వాయిదా వేయకుండా గరిష్టంగా 1 లేదా 2 విడతల్లో పూర్తి స్థాయిలో మంజూరు చేయాలని వారైతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇది ఉద్యోగుల హక్కు అని, దీనిని ప్రభుత్వం భిక్షంలా చూడకూడదని వారు ఘాటుగా విమర్శించారు. మరోవైపు ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు సంబంధించిన ఈహెచ్ఎస్ పథకం అమల్లో ఉన్నటువంటి లోపాలను వారు ఎత్తి చూపారు. హెల్త్ కార్డులు ఉన్నప్పటికీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స అందించడానికి నిరాకరిస్తూ ఉన్నాయని, కాబట్టి ప్రభుత్వం నగదురహిత వైద్య సేవలను పకడ్బందీగా అమలు చేయాలని అయితే కోరారు. అలాగే ఉద్యోగుల పాలిట శాపంగా మారిన సిపిఎస్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ పునరుద్ధరించాలని వారు తేల్చి చెప్పారు. ఈ సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే పరిణామాలు తీవ్రంగా అయితే ఉంటాయని హెచ్చరించారు. ముఖ్యంగా 5వ తేదీని డెడ్‌లైన్‌గా ప్రకటించిన సంఘం నాయకులు ఆ తేదీలోగా ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 25 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లతో కలిసి ఒక మహా ఉద్యమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ఈ పోరాటం గతంలో జరిగిన రాష్ట్ర సాధన ఉద్యమాన్ని తలపించేలా ఉంటుందని, తమంతా రోడ్డెక్కి ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని తీవ్ర స్థాయిలో హెచ్చరికలైతే జారీ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పీఆర్‌టీయూ నాయకుడు భిక్షం గౌడ్ గారు చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర మంత్రులు మరియు ప్రజాప్రతినిధులు తమ జీవితాల్లో 50% విరాళంగా ఇస్తామని, ఆ మొత్తాన్ని ఉద్యోగుల బకాయిల కోసం వాడుకుంటామని చేసిన ప్రకటనపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈ చర్యను ఆయన ఒక అద్భుతమైన ఉదాహరణతో పోల్చారు. రేపు మాకు చనిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక క్యాన్సర్ పేషెంట్‌కు పారాసిటమాల్ టాబ్లెట్ ఇచ్చి నయం చేస్తామన్నట్లుగా మీ తీరు ఉంది అంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అంటే 13,000 కోట్ల రూపాయల భారీ బకాయిలు పెండింగ్‌లో ఉంటే మంత్రుల జీతాల ద్వారా వచ్చే కేవలం 3 కోట్ల రూపాయల విరాళం ఏ మూలకు సరిపోదని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇలాంటి కంటి తుడుపు చర్యలు మానుకొని చిత్తశుద్ధితో నిధులను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేస్తున్న ఈ అల్ప ప్రయత్నాలు ఉద్యోగులను అవమానించడమేనని, తమకు రావాల్సిన న్యాయబద్ధమైన బకాయిలను ముందుగా ఈ విరాళాలు సముద్రంలో కాకిరెట్ట లాంటివని అయితే ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు నారాయణ రెడ్డి గారు, మాజీ జిల్లా అధ్యక్షుడు ఫణికుమార్ గారు, అర్బన్ మరియు మండల స్థాయి బాధ్యులు, అలాగే పెద్ద సంఖ్యలో రాష్ట్ర స్థాయి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్క నాయకుడు కూడా ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. ఉద్యోగుల ఆకలి కేకలు మరియు ఆవేదనను ప్రభుత్వం తక్కువ అంచనా వేయొద్దని, మే 5 తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని వారు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ ప్రకటనతో ఇప్పుడు రాష్ట్రంలోని ఉద్యోగ మరియు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఒకవైపు హక్కుల కోసం పోరాటం, మరోవైపు ప్రభుత్వ వైఫల్యంపై నిలదీతతో ఈ కార్యక్రమం అత్యంత ఉధృతంగా అయితే సాగింది అని చెప్పాలి.